సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఉన్నామండి. కమలకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడుగుదాం. ఇప్పుడు మీరు షుగర్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? కొంతమందికి నార్మల్ ఉంటుంది, కొంతమందికి హెవీ ఉంటుంది. దానికోసం మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఆయుర్వేదిక మూలికలతోటి. సో మేడం, షుగర్ అనేది ఇందులో మనం టైప్ 1 అని టైప్ ఆఫ్ 2 అని చూడాలి. సో నార్మల్గా ఇప్పుడు షుగర్ అనేది చాలా వరకు అందరిలో వచ్చింది, చిన్న పెద్ద తేడా లేకుండా విజృంభించింది. ఆల్మోస్ట్ మనం ఇండియాలో చూస్తున్నట్టే సెకండ్ ర్యాంక్ లో మనమే షుగర్లో కంట్రీలో మన 2 నెంబర్లో. షుగర్ వ్యాధి అనేది అసలు మనకు వచ్చే విధానం ఏంటిదంటే, మనము తీసుకునే ఆహార పదార్థం లోపల టైం తీసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే ఈ స్వీట్లు అనేది విపరీతంగా ఎక్కువ తినడం మళ్ళీ అందులో మనకు ఆయుర్వేదంలో ఇచ్చినటువంటి చెడు రుచులు ఎప్పుడు ఒకే పదార్థం లాంటి తీసుకోవడం, తీపి అటు కారం ఇదే తప్పించి చేదు గుణం అనేది మర్చిపోయాం. ఇప్పుడు కాకరాక అంటేనే అబ్బో కాకరాక ఆ కూర చేస్తేనే ఎవరు తినరు. సో ఈ చేదు అనేది మర్చిపోవడం వల్ల మన శరీరంలో ఉండే ఒక ఫ్రాంకియాస్ అనేది, మనం రోజు టీ తాగుతాం అంటే మనకు కావాల్సిన మినిమంగా షుగర్ ఎంత కావాలి? 5 mg నుంచి 10 grams మిల్లీగ్రామ్స్లో మనకు షుగర్ అవసరం. సో అంతకంటే ఎక్కువగా మనం స్వీట్ అనేది తీసుకున్నప్పుడు శరీరంలో ఈ ప్యాంక్రియాస్ అనేది ఆ షుగర్ని తీసుకొని ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అంటే మనం ఎక్కువ షుగర్ తీసుకున్నప్పుడు మనకు షుగర్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ ప్యాంక్రియాస్ అనేది పనిచేసుకుని అంతవరకే మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి ఆ షుగర్ని అది తీసుకొని మిగతాదని ఇన్సులిన్ గా రిలీజ్ చేస్తుంది. అంటే ఈ షుగర్ మనకి ఇంతవరకు అవసరం. ఇప్పుడు అలా కాకుండా స్వీట్ తయారు చేసామని ఒక 1/2 kg స్వీట్ తింటామంటే అట్లా కుదరదు. సో ఇవాళ 1/2 kg తిన్నాము, రేపు నేను 1/4 kg తింటాను, ఇలాగే తినుకుంటూ పోతా అంటే అట్లా కుదరదు. సో ఆ రకంగా మనం ఏం చేస్తామంటే స్వీట్లు అనేది కొంచెం అది తినాలి. సో అది మనం ఏంటంటే సహజ సిద్ధ పద్ధతిలో తినాలి. ఈ షుగర్ వచ్చేదానికి విషయం అంటే విషయం ఎక్కువగా ఉన్నదంటే ముందుగా ఉప్పు, ఆ తర్వాత వచ్చేది చక్కెర. ఈ చక్కెరని ఎప్పుడైతే మనం పక్కకు వేస్తామో అప్పుడే మనం షుగర్ అనేది తక్కువ వేస్తాం. ఈ చక్కెర అనేది సగబొద్దుగా మనం షుగర్ ప్యాటీలో సహజసిద్ధిగా చేసిన ప్రక్రియ కాదు. చక్కెరకి బదులు బెల్లం వాడాలి. బెల్లం పూర్వకాలంలో బెల్లం వాడినప్పుడు ఇప్పుడు మనం బెల్లప్పాలు అంటారు, బెల్లంతో తీసుకున్న వారికి ఎవరికి కూడా షుగర్ రాలేదు. సో మన బామ్మ గారు చెప్పినట్టుగా, మా నానమ్మ చెప్పినట్టుగా ఆ రకంగా మనం బెల్లప్పలు ఇప్పుడు సంవత్సరానికి మనం అరిసెలు తింటాము, గారప్పలు తింటాము. సో ఇలాంటి పిండి పదార్థాలు తిన్నట్లయితే ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చిన వరం అండి. మన ఎన్నో ఋషులు గాని, ఎన్నో మంది వైద్యులు గాని ఈ ఆహార నియమాలు, ఏ పండుగకు వచ్చేటువంటి ఆ పండుగ చేసుకునేటువంటి పిండి వంటలు, కూరగాయలు, ఈ మన వాతావరణంలో వచ్చే కూరగాయలతో ఇప్పుడు మనకు బోడ కాకరకాయ అంటాం, అది ఓన్లీ వర్షంలో మాత్రమే వస్తుంది. సో మిగతా అనేది కుదరదు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూరగాయలు చూస్తా ఉంటే ఎన్ని స్టెరాయిడ్స్ కప్పారో తెలియదు, ఎన్ని మందులు చల్లారో తెలియదు. ఈ ఆర్గానిక్ పద్ధతినే మనం మర్చిపోయాం. ఈ అలాగచ్చి మనం ఫ్రూట్స్ తిందామని అనుకున్నాం అనుకోండి, ఏ ఫ్రూట్స్ ఏ రకంగా తయారైతుందో అది తెలీదు. సో ఇప్పుడున్నటువంటి మనం ఈ సమాజంలో ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడున్న మనిషి వాల్యూ వచ్చేసి అప్పుడు 100 సంవత్సరాలు ఉండేది, అది కాస్త 80 అయింది. ఇప్పుడు 40కి వస్తుందో 30కి వస్తుందో ఏది తెలియదు. సో మనం ఏదైతే ప్యాంక్రియాస్ అనేది ఇది ఒకటి ముఖ్యమండి. షుగర్ అనేది తక్కువ చేసుకుంటూ చేదు గుణం అని అంటే ఇప్పుడు వచ్చిన షుగర్ వ్యాధికి మేము కొన్ని మూలికలతో కలిపి, అలాగే కొన్ని సిద్ధ వైద్యం అనేది ఉంటాయి అని, కొన్ని పాషాణాలు అనేటివి ఉంటాయి. అవి ఎందుకంటే మేము చెప్పలేకపోతాం పేర్లు అనేటివి, ఎందుకంటే అవి సరైన పద్ధతిలో దాన్ని శుద్ధి ప్రక్రియ చేయకపోయినట్లయితే అవి విషంగా మారుతాయి. సో మనం గురువుల చెంత చేరి ఆ విద్యని అభ్యసించిన తర్వాత ఒక పాషాణాన్ని కానీ, ఒక వైద్యాన్ని కానీ, ఒక మూలికని కానీ ఏ రకంగా శుద్ధి చేయాలని ఆ ప్రక్రియలు తెలుసుకొని అప్పుడు చేసిన తర్వాత ఔషధాలు మనం ఇస్తే అమృతంగా పనిస్తాయి. ఇప్పుడు మన దగ్గర మాకు షుగర్ అనేది మనం 2 టూత్పేస్ట్ అని చెప్పాను కదా, రోజు తిన్న ఆహారం తర్వాత ఆఫ్టర్ బిఫోర్ అని ఉంటుంది. తినక ముందు షుగర్ చేసుకుంటే 230 210 ఉన్న తర్వాత అన్నం తిన్న తర్వాత చూస్తూ ఉంటే 400 450కి వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ షుగర్ ఇది. సో ఇది రోజుకు ఒక రకంగా ఉంటుంది. సో మనం అదే వచ్చేసి HbA1c అనేది ఈ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక 3 నెలల రిపోర్ట్ మన దగ్గర ఉంటుంది. అంటే ఈ 3 నెలల లోపల మన రక్త కణం అనేది శరీరం లోపల ఉన్నట్టు అన్ని రక్త కణాలతో కలిసిపోయి ఆ షుగర్ ఎంత వరకు ఉంది అనేది చెక్ చేయడం ఈ 3 నెలలు. సో అది మనం టెస్ట్ చేసుకుంటే
అది టైప్ ఆఫ్స్ కాంటెంట్ లో చూపిస్తుంది. అంటే 5.7 గా మీకు ఉన్నట్లయితే మీరు షుగర్ కాదు, మీరు నార్మల్ గా ఉన్నారు. అదే మీరు 6.7 లో అంటే మీరు మీడియట్ లాగా ఉన్నారు, అంటే మీరు షుగర్ బాధలో పడ్డారు. అదే 7 ఎబోవ్ అంటే మీరు షుగర్ బాధలో ఉన్నారు ఆల్రెడీ. ఆ 7 కంటే ఎబోవ్ ఉంటే మీరు షుగర్ కంపల్సరీ ఉన్నారు, మీరు చనిపోయేదానికి దగ్గరగా ఉన్నారని సూచిస్తూ ఉంటారు. సో ఇదే రకంగా మనం చూసుకుంటే ఇంత లోపల మనకు లోకల్లో ఉండేటువంటి వ్యక్తి 9.86 అనే కౌంట్ ఉంది. టోటల్ షుగర్ అది తెగడిస్తే అది హై డెఫినిషన్ అది. సో అతనికి నేను ఒక 1 మంత్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది కాస్త 7.67 కి వచ్చేసి తగ్గింది. సో తన ఆనందాన్ని అలవదులేదు. అప్పటికి ఎంజీ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వస్తే అవును సార్ షుగర్ మందడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షుగర్ టాబ్లెట్ ని ఎంజీ పెంచుకుంటూ వెళ్తారు. 5 mg 20 mg 40 mg ఈ డోస్ పెంచుకుంటూ వెళ్తారే తప్పించి మీరు షుగర్ ని కంట్రోల్ చేయడానికి అనేది కుదరదు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ లో చూస్తాం ఈ ఒక్కాకు తినండి, ఈ ఒక్కాకు తింటేనే మీ షుగర్ నార్మల్ అవుతుందంటే అట్లా కుదరండి. ఏదైనా నిజం మాట్లాడుకోవాలి. ఇటువంటి అపోహలకు మీరు ఎప్పుడూ పడిపోవద్దు. షుగర్ ని కంట్రోల్ చేసే కొన్ని మూలికలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు అల్లనేరేడు తీసుకోండి, అలాగే నీలవేము తీసుకోండి. షుగర్ అనేది నార్మల్ చేసే అంటే ప్రక్రియలో ఉంటది కానీ షుగర్ ని కంప్లీట్ గా చేయదండి. దాని గింజ కూడా మనకి వస్తుంది, పని చేస్తుంది. షుగర్ ని కంట్రోల్ చేసే ప్రక్రియ అనేది అందులో ఉంది తప్పించి ఈ గింజలు చేస్తేనే మీకు కంప్లీట్ షుగర్ తగ్గు అని కొందరు యూట్యూబర్లు చెప్తా ఉంటారు కానీ అది మీరు నమ్మద్దు. అది ఎంతవరకు అపోహం. ఎప్పుడైనా కానీ మనం నిజంగానే మాట్లాడుకోవాలి. అది ఎంత చేదుకున్నా పర్లేదు. ఏ మొక్కతో గాని ఏ మూలికతో గాని అంత ఈజీగా తక్కువ కాదండి. దానికి ఒక సిద్ధాంతం ఉంటది, దానికి ఒక ప్రక్రియ ఉంటది. అది ఒక 4 నెలల నుంచి 6 నెలల లేదా ఒక మండల పక్షమా లేదా ఒక సంవత్సరమా ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఒక శరీర మండలం పాటు ఒక ఔషధం తీసుకుంటే అతనిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంతవరకు విషం తిన్నటువంటి ఆ శరీరాన్ని ఒక్కసారి ఔషధం తీసుకుంటే అప్పుడు తన లోపల పలు మార్పులు చెందుతూ ఉంటాయి. అప్పుడు ఆ శరీరం అనేది అమృత తుల్యంగా మాట్లాడి ఆ ఔషధం అనేది మనకు ఎక్కువగా పనిచేయడం వల్ల ఆ దుష్ప్రభావాలు అనేది బయటకు తీసిపోయి ఆ మనిషి అనేది యాక్టివ్గా పనిచేస్తుంది.